ఈ స్వాతంత్రము సెక్యులర్ ఈ రెండు కూడా ఒక భ్రాంతి శబ్దాలని నా అభిప్రాయం. ఎందుకంటే మన స్వాతంత్రం వచ్చిందని ప్రజాస్వామ్యం ఉందని ఒక భ్రాంతిలో మనం ఉన్నాం. కానీ వాస్తవాన్ని పరిశీలించాలి. ఆవేశంతోనూ ఆందోళనతో కాకుండా వాస్తవాన్ని పరిశీలిస్తే మాత్రం మన స్వాతంత్రం రాలేదని అనుకోవాలి. కానీ స్వాతంత్ర పోరాట చరిత్ర మనం చూసినట్లయితే భారతదేశ స్వాతంత్రం కోసం చిత్తశుద్ధిగా పాటుపడినటువంటి వారందరూ కూడా భారతదేశాన్ని భారతీయత పాలించాలి అనుకున్నారు. అది అనుకున్నారు. అలాంటిది మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి తొలి అడుగులోనే భారతీయతను తృణీకరిస్తూ అధక్కరిస్తూ అంటే కింద తొక్కేస్తూ ఇతర భావజాలను తీసుకొచ్చి వీలైనంతగా భారతీయను దెబ్బతీయాలనుకున్న పాలకులే వచ్చారు. నిజంగా దీనికోసం ఉద్యమించినటువంటి ఒక సీతారామరాజు గారు కానివ్వండి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, అదేవిధంగా మహానుభావులు అరవిందో, వీళ్ళందరూ గొప్ప ఒక విజన్ చూపించారు. ఇలా ఉండాలి భారతదేశం, ఒక అద్భుతమైన భావాన్ని చూశారు. వాళ్ళు కలలు కన్నది అసలు భారతం. నిజంగా ఆ భారతాన్ని మనం ఆవిష్కరించుకోలేకపోయాం. ఎందుకంటే స్వాతంత్రోద్యమంలో ఒక స్ఫూర్తి ఇచ్చిన మొట్టమొదటి వాడు స్వామి వివేకానంద. ఆయన భారతదేశం యొక్క విజన్ చాలా బాగా చూపించాడు. అంటే ఆ సనాతన ధర్మం ఏదైతే ఉన్నదో అది భారతదేశానికి ప్రాణం. దాన్ని కానీ భారతదేశాన్ని తీసేస్తే భారతదేశం నిలబడదు అని చెప్పారు. అంటే చెట్టును మూలం నుంచి పెకలించేస్తే ఎలా అయిపోతుందో సనాతన ధర్మం నుంచి భారతదేశాన్ని వేరు చేస్తే అలాగే అవుతుందని స్వామి వివేకానంద చెప్పారు. అదే మాట అనీబిసెంట్ కూడా చెప్పారు. ప్రాణం తీసేసిన శరీరంలో అయిపోతుంది దేశం మన సనాతన ధర్మాన్ని తీసివేస్తే. అయితే ఇలాంటి సనాతన ధర్మం ఏం చెప్పింది? దీని యొక్క ఆలోచన, భారతదేశపు ఆలోచన విధానమే సనాతన ధర్మం. దాన్ని పూర్తిగా పక్కకు నెట్టేసి సెక్యులరిజం అనేది భారతీయులకి, ప్రత్యేకంగా హిందువులకి, సనాతన ధర్మీయులకి నేర్పించాలంటారా? సనాతన ధర్మం సహజంగా సెక్యులర్ సెక్యులర్ అందరిని ఆహ్వానించి ఆదరించే సంస్కారం